ఇంత చిల్లరగాల్లో ఉన్నారంట బాబు. ఏం అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీద తెచ్చేస్తే జోగి రమేష్ గారి రాజకీయ భవిష్యత్తుకి దెబ్బ పడుతుందని చెప్పేసి దానికి సంబంధించి కవరింగ్ పోస్టులు సోషల్ మీడియాలో వేస్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏ స్థాయికి దిగజారిపోతారు మీరు? సరే, వాళ్ళ ఫ్యామిలీలో 100 ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ ఇది కవర్ చేసే టైమా? జోగి రమేష్ గారి ఫ్యామిలీని ఈ టైంలో ఆయనకి సపోర్ట్గా, ఆయనకి మద్దతుగా పోస్టులు పెట్టి తప్పంతా కూడా అమ్మాయిదే అని ప్రొజెక్ట్ చేయడం వెనుక మీ ఉద్దేశాలు ఏంటి? మీ యొక్క ఇంటెన్షన్ ఏంటి? అతను ఒక పార్టీలో పనిచేసినంత మాత్రాన, మంత్రి అయినంత మాత్రాన వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూ, దాన్ని రోడ్డు మీద మనం తీసుకురాలేదు, మనం డ్రాక్ చేయలేదు. వాళ్ళ గోడలు ఎవరైతే ఉన్నారో ఆమె రియాక్ట్ అయింది, ఆమె మాట్లాడుతుంది, ఆమె వీడియోలు పోస్ట్ చేస్తుంది, ఆమె రిలీజ్ చేసుకుంటుంది, ఆమె రికార్డ్ చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తూ ఉన్నారు, మనం కాదు. ఆ అబ్బాయి ఏం చెప్పినాడు, జోగి రమేష్ గారి కొడుకు ఏం చెప్పినాడు ఒక్కసారి అది వినండి. ఆ తర్వాత ఆ అమ్మాయిని కౌంటర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ ఇవ్వండి. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలీజ్ చేసినటువంటి వీడియో. దాంట్లో ఎవరైతే జోగి రమేష్ గారు కొడుకున్నాడో అతను మాట్లాడినాడు, ఫ్యామిలీ ప్రెజర్స్, ప్రెస్టేజ్ ఇష్యూ, ఇంట్లో వాళ్ళకి నా సంగతి తెలుసు, నేను చెప్పాను కానీ ఒప్పించినారు, సోషల్ ప్రెజర్ వచ్చింది, దానికోసం అని చెప్పేసి నేను అన్ఫిట్ అయినప్పటికీ కూడా నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను, తప్పు నాదే అని చెప్పేసి ఆ అబ్బాయి ఒప్పుకోనంగా ఆ అబ్బాయి ఈ రోజున మాట్లాడుతుంటే కొంతమంది సన్నాసులు ఆ అమ్మాయి తప్పు చేసిందని, బరి తెగించేసిందని, మొగుడు ఎలాంటి వాడైనా కాపురం చెయ్యాలని, అత్తమామలు ఏమన్నా సరే ఒక తల దించుకోవాలని. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తా ఉంది, ఆ అబ్బాయి ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఓపెన్ అయిపోయినాడు, నా వల్ల ఏమీ కాదు, నేను ఒకవేళ ఫిజికల్గా ఫిట్గా అవుతాను అనుకున్నాను, అవ్వలేనప్పుడు చిన్నగా సర్దుబాటు చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని చేయడం వేరు. అలా కాకుండా ఇంటి మీద దేవుడికి దీపారాధన ఇస్తానో, లేదంటే అగరబత్తులు వెలిగిస్తానో, ఇది శవాల కంపు కొడతా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకేదో చేద్దామని చెప్పేసి చేయడం ఎంతవరకు సమంజసం అనేది మీరు క్వశ్చన్ చేయాలి. ఇది వాళ్ళ ఇంట్లో పంచాయతీనే, కానీ మీరు సపోర్ట్గా వస్తున్నారు కదా, ఈ విషయం నాకు అర్థం కాదు. అక్కడ ఒక ఆడపిల్ల జీవితం, ఎంటైర్ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈ వీడియోలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఒప్పుకున్నట్టు దీనికి ఏమి మీరు సమాధానం చెప్తారు? ఆ అమ్మాయిని ట్రోల్ చేసేవాళ్ళు కావచ్చు, కామెంట్ చేసేవాళ్ళు కావచ్చు, తల ఉంచుకోవాలమ్మా, నువ్వు తల ఉంచుకోవాల్సిందే. అతను స్పెషల్ పీస్. నేను ఇక్కడ క్రిటిసైజ్ కూడా చేయనండి, ఎందుకంటే భగవంతుడు అలా పెట్టినాడు. మొదటి టైం కాకపోవచ్చు, బట్ అతను నేను క్రిటిసైజ్ చేయాల్సినంత అవసరం లేదు. కానీ అతని సిచ్యువేషన్ అతనికి తెలుసు కూడా, అతని ఫ్యామిలీ మెంబర్స్ అలా చేసినారంటే ఎవరిని తప్పు పట్టాలి మనం? ఎవరిని తప్పు పట్టాలి? సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈ జోగి ఫ్యామిలీ అంశంలోకి వచ్చి పార్టీల పరంగా ఏదో కౌంటర్ ఇద్దాం అనుకుని ఆ పిల్లని ట్రోల్ చేస్తే కనుక అది చాలా తప్పు అవుతుంది. మంచికి మంచి మాట్లాడుకోవాలి, చెడుకు మాట్లాడుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, జోగి రమేష్ గారు, నేను అంటున్నాను కాదు కానీ లాస్ట్ గవర్నమెంట్లో జోగి రమేష్ గారు చేసినటువంటి రాజకీయ రచ్చ ఇంకొకరు చేయలేదు.
ఇళ్ల మీదకి వెళ్ళిపోవడం, వాకిళ్ళ మీదకి వెళ్ళిపోవడం, ఏది పడితే చేయడం, నోటికి వచ్చింది మాట్లాడటం. కాలం తిరగబడితే ఎంత ఘోరంగా ఉంటుందంటే రేపు పొద్దున ఇంటింటికి వెళ్తే కూడా ఇబ్బందులు పడే స్టేజ్కి వచ్చింది ఈ రోజున. రాజకీయ జీవితానికి కూడా ఎండిగడ్డ పడే స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, కొంతమంది దేన్ని ట్రోల్ చేయాలా, దేని విషయంలో లెక్క ప్రకారం వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలా. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి, అమ్మ తప్పైంది, క్షమించండి, మేము ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఒక మెట్టు దిగైనా సరే వాళ్ళకి గనక ఒక క్షమాపణ చెప్పుంటే ఆ పాప జీవితం వేరేలా ఒక్కుండేది. ఒక మంచి అబ్బాయికి ఇచ్చి వాళ్ళే పెళ్లి చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. గుట్టు చప్పుడు కాకుండా చేస్తుంటే కనుక అద్భుతంగా ఉండేది. జోగి రమేష్ గారి పరువు నిలబడేది, జోగి రమేష్ గారి కొడుకు రాజకీయ భవిష్యత్తు నిలబడేది. కంప్లీట్గా దీన్ని కిల్ చేసుకుంది ఎవరు ఇప్పుడు? జోగి రమేష్ గారి ఫ్యామిలీయే కదా. నేను చేయాలా, నువ్వు చేయాలా వీడియోలు. బట్ వీళ్ళ ఫ్యామిలీకి వస్తున్నటువంటి వీడియోలో ఈ అమ్మాయిని టార్గెట్ చేసి ట్రోల్ చేసి తలంచుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఎలా? ఇది సమంజసం కాదు కదా. కాబట్టి ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడో ఒకసారి జాగ్రత్తగా మన కొంపల్లో మన ఇళ్ళలో ఇట్లాంటివి జరిగితే కనుక మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఒకసారి చూడండి. అది సంగతి.